అంటే నిన్న జరిగిన సంఘటన మీరు చూసారు. దానివల్ల మీరేమైనా నష్టపోయే అవకాశం ఉందండి? నష్టపోయామమ్మా. ఒక 10 రోజుల నుంచి ఆ! మాకు గిరాకీ లేదు. ఆ! నేను ఈ షాపు రెంట్‌కి నడుపుతున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ప్లేస్‌లో రెంట్‌కి ఇవ్వకూడదు. కానీ ఏంటంటే ఆవిడ పరిస్థితి బాలేదు. మా షాప్ గల ఆవిడ పరిస్థితి బాలేదు. ఆవిడకి ఒక్కగానొక్క కొడుకు. తను ఊరుపెట్టి చనిపోయాడు. తనకి ఏ ఆధారం లేదు. ఇక్కడ ఉండి చేసుకునే అంత ఓపిక కూడా తనకి లేదు. దానివల్ల ఎవరికైనా రెంట్‌కి ఇచ్చేసి ఆ రెంట్ పైన నేను బతుకుతాను అనేసి అన్నది. అంటే మాకు తెలిసింది. మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు చనిపోయాడు తెలిసింది. తెలిసిన తర్వాత మేమే తీసుకొని రోజుకి 800 రెంట్ నేనే ఇచ్చి ఆవిడకి. ఆవిడ బతుకుతుంది. నేను బతుకుతున్నాను ఈ షాప్ మీద. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్స్ వాళ్ళు ఇచ్చారు నాన్న. 10, 18 సంవత్సరాల్లో యమాలో తెచ్చారంట గవర్నమెంట్. కాంగ్రెస్ పరిపాలనలో, ఇందిరమ్మ పరిపాలనలో ఇచ్చారట ఇవి. ఏమంటే బతకమని ఇచ్చారు. ఎంతలో బతకాలో అంతలోనే బతకమని ఇచ్చారు. ఆ! అలాంటినప్పుడు ప్లేస్‌లు ఇంతంత ఉన్నప్పుడు తను కూడా అర్థం చేసుకొని నేను యూట్యూబ్‌లోకెళ్తే నా పరిస్థితి ఇలాగే అయిపోద్ది కదా! ఆ! ఇప్పుడు ఈ పబ్లిక్ అంతా నేను కంట్రోల్ చేయలేను కదా! ఎలాగా అనే ఒక ఇది పెట్టుకొని తను వ్యాపారం చేసుకోవాల్సింది నాన్న. కానీ ఏంటంటే తను ఉన్న షాపుల గురించి ఆలోచించలేదు. ఆలోచించకుండా యూట్యూబ్‌లో చెప్పడమే ఆలోచించుకుంది. అదే ఉంది తన మైండ్ సెట్ ఎప్పుడు దానిపైనే పెట్టింది. ఎవరో ఇంటర్వ్యూకి వస్తే ఇద్దామా అనేసి ఇది చేసి ఇంటర్వ్యూలే చేసింది. చేసిన దానివల్ల మాకు ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మంచి ఆయన కాబట్టికి ఈ పరిపాలన వచ్చింది కాబట్టికి ఉంచారు. ముందు పరిపాలన అయితే 3 సార్లు తీసేసారు. అందరికీ తెలుసు 3 సార్లు తీసేసారు. తీసేస్తే సార్ కోవిడ్ వచ్చింది. కోవిడ్‌లో మేము ఎలా నష్టపోయాం సార్. మేము గరీబోళ్ళం. మేము ఎలా బతకాలి అలాగే ఇలాగనేసి 15 మంది షాపులు 15 మంది కూడా ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకొని కోర్టులంట తిరిగి మళ్ళీ తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే ట్రాఫిక్ వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు అన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమన్నారంటే అమ్మ మీరు ఇబ్బంది పడొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీకు ఎలాగైతే ఇచ్చారో దాని నుంచే నడవండి అని చెప్పారు. చెప్పి అంతా శుభ్రంగా నీట్‌గా పెట్టుకొని అలా పెట్టుకొని ఇలా పెట్టుకోండి అని చెప్పారు. మమ్మల్ని ఇచ్చిన తర్వాత ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈవిడ వల్ల మొత్తం గల్లీ అంతా ఇదైపోయింది. తనకి గిరాకీ లేదని కదా నాన్న. తను వచ్చి 13 సంవత్సరాలు అయింది. మేము వచ్చి 4 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు బట్టి దానికి గిరాకీ ఉంది. టేస్ట్ ఉంటది. తన దగ్గర టేస్ట్ ఉంటది. మంచితనం ఉంటది. అన్నం కడుపు నిండా పెడద్ది. ఎవరైనా పెడతారులే ఈ గల్లీలో. అంటే అడుగుద్ది. ఒకటికి 2 సార్లు అడుగుద్ది. నాన్న రైస్ పెట్టనా అనేసి. అందరూ కడుపు నిండానే పెడతారు ఎక్కడైనా సరే. ఒకటికి 2 సార్లు అడుగుద్ది. నాన్న తింటావా అని. ఏసి అడిగి మరీ పెడద్ది అమ్మలాగా. ఇప్పుడు తనకి జరుగుతుంది కదా నాన్న. జరగకపోతే నాకు ఇప్పుడు ఇంత షాపులున్నాయి. ఇన్ని షాపుల్లో నా షాప్ నడవట్లేదు అనేసి యూట్యూబ్‌లోకి ఎళ్తే కొంచెం నేను పాపులర్ అవుతానేమో, పబ్లిక్ అవుతానేమో, నాకు గిరాకీ పెరుగుద్దా అన్నది లేదు కదా ఆవిడకి. ఎందుకు రావాలి యూట్యూబ్‌లోకి అని. ఇప్పుడు తనొచ్చి పక్కోళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఇప్పుడు మనకి ఇచ్చినయి ఇంతంత ప్లేస్‌లు, ఈ ప్లేసుల్లో అంతమంది వచ్చి నిలబడుతుంటే నేనిక్కడ ఏం గిరాకీ చేసుకోను. నేను రోజుకి 800 ఎలా కట్టను? నా బాధ కూడా ఆళ్ళు అర్థం చేసుకోవాలి గదా! ఫస్టే ఆవిడకి యూట్యూబోళ్ళు రాకముందే ఈ ఖాళీ ఉండేది గాదు. ఫస్టే ఏదో ఇంకలాగా ఎందుకు షాపులో అందరం ఒకలాగా ఉండాలి, దెబ్బలాడుకోకూడదని అలా సర్దుకుండేవాళ్ళు. ఆళ్ళు ఈ పక్కన ఉండేవారు. ఎక్కడుండేవారు. ఆవిడది ఇది ప్లేసు. మాదది. ఈళ్ళు రోజు దెబ్బలాడేసుకుండేవారు. ఈ షాప్ గాలోళ్ళు ఈవిడని. రోజు కొట్లాటే. కుమారి అంటే పక్క షాప్. పక్క షాపోళ్ళు. రోజు దెబ్బలాడేసుకుండేవారు. ఇంకెందుకు అన్నయ్య అక్కడ ఉంటే మాకు పడట్లేదు. ఆడితో అలాగ ఇలాగని మాకు పడట్లేదు అన్నయ్య. ప్లేస్ మారండి అన్నయ్య, ప్లేస్ మారండి అన్నయ్య అంటే మేము ఇవతల నుంచి అవతలకెళ్ళిపోయాం. అవతల నుంచి అవతలకొచ్చేసాం. ఆవిడకి ఆ ప్లేస్ ఇచ్చేసాం. ఆ ప్లేస్ ఇచ్చేసినప్పుడు ఆళ్ళు అర్థం చేసుకోవాలి గదా! ఇప్పుడు మనం ఆ పక్కనే షాప్ ఉన్నప్పుడు రోజు కాలర్లు పట్టుకునేవాళ్ళం, రోజు దెబ్బలాడుకునేవాళ్ళం, రోజు రోడ్డెక్కేవాళ్ళం. ఈళ్ళు మారిన తర్వాత మనకి ఏ డిస్టర్బెన్సు లేదు. ఆళ్ళకి జరిగే గిరాకీ ఆళ్ళకి జరగాల, నాకు జరిగే గిరాకీ నాకు జరగాల, ఆవిడ బతకాల, నేను బతకాల అనేది ఒకటి ఆలోచించుకుని నా మీద కొంచెం దృష్టి పెట్టి ఆవిడ మసులుకోవాలి కదా నాన్న. ఇంత ప్లేసుల్లో మీరే చెప్పండి. ఇప్పుడు ఇదే యూట్యూబ్ ఒక రోజుకో 10 కెమెరాలు వస్తున్నాయి. 10 కెమెరాల నుంచి ఇక్కడ నుంచి అక్కడికి అలాగా ఒక అరెకరం మేళ సరిపోయిన కాడికి సరిపెట్టుకోవాలి కదా. ఇప్పుడు లేకపోతే బాధ తనకెప్పుడు. ఇంకా ఈ యూట్యూబ్ రాకముందే బోల్డ్ రైస్ ఉండేవారు. వాళ్ళ ఆడబడుచు కొడుకు మాంగారు అందరూ కష్టపడేవారు. ఇక్కడే స్టవ్ పెట్టి రైస్ ఉండేది. అక్కడ తెచ్చిన రైస్ అయిపోయి మళ్ళా రైస్ 50 కిలోల రైస్ డైలీ తెచ్చి ఇక్కడ స్టవ్ పెట్టి ఉండేవారు. ఆవిడ పెడతంటే వాళ్ళ వెనకాల వండి ఆవిడకి అందించేవారు రైస్.
అంత గిరాకు ఉండేది ఆవిడకి, ఎప్పుడు కూడా అంత గిరాకు ఉండేది. అప్పుడే కాదు, ఆవిడ పెట్టిన కానించి, ఆవిడ టేస్ట్ చూసిన కానించి కూడా ఎవరు కూడా మానలేదు. ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కస్టమర్లు కూడా ఉన్నారు ఆవిడ దగ్గర, ఆవిడ టేస్ట్ చూసి మానలేనోడు. ఏంటి నాన్న, ఇప్పుడు కారు వస్తుంది, కారు ఆగుతుంది, 120 రూపాయలు ఎట్టి ఇక్కడ వచ్చి చికెన్ రైస్ తింటున్నాడు, అక్కడ 1200 ఫోటో కొడుతున్నారు. ఏంటమ్మా, బైక్ వాళ్ళు వస్తున్నారు, ఒక 80 రూపాయలు ఎట్టి మామూలు రైస్ తింటున్నారు, అక్కడ ఒక 120 రూపాయలు 130 రూపాయలు అది కడుతున్నారు. ఏంటి సుఖమే ఉంది ఇందులో చెప్పు? నీకు ఎప్పుడూ గిరాకీ ఎప్పుడూ జరుగుతుంది కాబట్టి దాన్ని అలా జరుపుకోవాలి. ఎందుకంటే ఇది మన సొంత ప్లేస్ కాదు, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి. ఏదో గవర్నమెంట్ బతకమని చిన్న చిన్న ప్లేసులు ఇచ్చింది, గరీబ్ వాళ్ళు బతకమని ఇడిచిపెట్టింది. ఆ ఇడిచిపెట్టిన ప్లేస్లో మనం ఎంతవరకు బతకాలి అంతవరకే బతకాల. ఏంటి నాన్న, నీకన్నా బాధలో కష్టాలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ గల్లీలో, కానీ ఏంటంటే ఎంతవరకు బతకాలి అంతవరకే బతుకుతున్నారు. అది కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ ఎఫెక్ట్ నా షాపుకు పడ్డది, నాకు డబ్బులు ఇస్తున్నానని అంటే యూట్యూబ్ వాళ్ళు అందరితో చెప్పిందంట. తన గిరాకీ దెబ్బ అయింది కదా, దానికి డబ్బులు ఇస్తాం, మరి తన పరిస్థితి ఏంటంటే తన డబ్బులు తనకి ఇచ్చేస్తున్నాను అన్నదంట. నాకేం డబ్బులు ఇచ్చింది? కనీసం మా ఆయన భోజనం చేసినా కూడా నేను 100 రూపాయలు ఇచ్చేస్తాను ఆవిడ ముఖం మీద. అడగండి వచ్చిన తర్వాత, రేపు వచ్చిన తర్వాత కూడా అడగండి. నేను వెజ్ తిన్నా, వెజ్కి తగ్గట్టు అయితే నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ తగ్గట్టు నేను ఇచ్చేస్తాను. నేను ఎక్కువ నాన్ వెజ్ తింటే మనకి ఇప్పుడు డబ్బులు అప్పుడే ఇచ్చేస్తాను. మేము రైస్ ఇంటి దగ్గర నుంచి చేసుకుని తెచ్చుకుంటాం, ఖాళీ కర్రీస్ తీసుకుంటాను అంతే. కావాలంటే ఆ కర్రీ కూడా నేను డబ్బులు ఇచ్చే తీసుకుంటాను. వాళ్ళ అబ్బాయిని అడగండి, వాళ్ళ ఆవిడని అడగండి, వాళ్ళ ఆయన్ని అడగండి, ఎవరినంటే ఆ పని వాళ్ళని అడగండి, వాళ్ళ పని వాళ్ళని కూడా అడగండి కనీసం. ఏంటమ్మా, నాకు ఈ పబ్లిక్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని నాకు ఆవిడ డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు? అవి ఏం మాటలు, అవి ఏమన్నా మాటలు అసలు? ఈ మాటలు మొత్తం పబ్లిక్కి నచ్చినాయ్యా? యూట్యూబ్ వాళ్ళకి నచ్చిందా ఈ మాటలు? ఏంటన్నా?